హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు పెసరపప్పు తాలింపు పెడుతున్నానండి. ఈరోజు ఇక్కడ దొండకాయ వేసాను. దొండకాయ ఇది ఈరోజు థర్స్డే కదండి. ఈరోజు మేము వెజ్ తింటాము, ఎందుకంటే శుక్రవారము. ఇక్కడైతే ఓన్లీ ఉల్లిపాయ ఏటి వేయనండి. ఓన్లీ నేను ఇలాగే నార్మల్గా దొండకాయ వేస్తుంటాను. నాకు ఇలాగే ఇష్టం. ఉల్లిపాయలు అవన్నీ నాకు నచ్చదు ఎక్కువగా, సో ఇలాగే నేను చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే 11:35 అవుతుందండి. 11:35. ఇక్కడైతే దొండకాయ వేస్తాను. ఇక్కడ పప్పుకి తాలింపు పోపు సామాన్లు అయితే వేస్తాను. కరివేపాకు లేదండి, కరివేపాకు నేనైతే యాడ్ చేయలేదు. దొండకాయలోని అయితే ఫస్టే నేను సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు నేను మూత అయితే పెట్టిస్తానండి. ఇక్కడైతే నా పప్పు గురించి పోపు సామాన్లు వేసాను కదండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయ వేస్తాను. పెసరపప్పు తాలింపు అండి పెడుతున్నాను. పెసరపప్పు తాలింపు అండి ఇది. దొండకాయ కలుపుతున్నాను. సాయిరామ్ సాయిరామ్. ఇక్కడైతే నేను పెసరపప్పు కడిగేసి ఉంచేసుకున్నాను. పెసరపప్పు ఫస్టే నేను వాష్ చేసేసుకున్నానండి. 2 సార్లు వాష్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తాను, ఎక్కువగా కాదు, కొంచెం. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను. కారం అయితే వేస్తానండి. సాల్ట్ అప్పుడే వేయను. బాగా ఉడికిపోదు కదా, అదే
సీటీ వాగిపోదు కదా, అప్పుడు తీస్తే అప్పుడు నేను సాల్ట్ వేస్తాను. ఇందులో వాటర్ వేస్తున్నానండి. నేను ఒక మాట చెప్తున్నాను మీతోని. నేను ఈరోజు మార్నింగ్ ఒక సిస్టర్ లైవ్కి వెళ్ళాను. తను నాకు సిస్టర్ కాదు, తల్లిలాడదాయి, అయినా సరే సిస్టర్ అని పిలుస్తుంటాను. తను నాకు సలహా ఇస్తుంది. మీరు ఎవరికి ఆశపడి అన్ని మందికి గిఫ్ట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా అని అలాగా ఆశ పెట్టకూడదు. అలాగా ఆశ పెట్టుకొని సబ్స్క్రైబ్లు చేస్తున్న ఏదేదో అంటుంది. ఇప్పుడు నాకు ఆవిడ సలహాలు ఇస్తుంది. మీరు ఇన్ని గంటలు లైవ్ చేయండి, ఓకేనా, అన్ని గంటల ఒక పూటే లైవ్ చేయండి, మీరు అలాగా ఒకరికి సబ్స్క్రైబ్ నాకు అంటుంది ఆవిడ. నేను ఎవరికి కూడా అన్సబ్స్క్రైబ్ చేయనండి, ఓకేనా. నా ఛానల్కి అయితే కొన్ని మందులు సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేస్తుంటారు. వాళ్ళ గురించి నేను చెప్తే ఉల్టా నాకంటుంది ఆవిడ. అదే ఉడియా ఆవిడ చాలా బాధగా అనిపించిందండి. అలా అనకూడదు కదా ఎవరికి కూడా. ఆవిడ ఛానల్ కూడా మూనో అయిపోయింది. మనకి ఎక్కడ దిష్టి తగులుతుందని లేదు, దేవుడికి దండం పెట్టుకొని ఆ ఛానల్ మోనో అవ్వాలని ఇవన్నీ అంటుంది. ఆశకి అంత లేదండి, ఆశకి అంత లేదు. అందరూ కూడా కష్టపడిన ఫస్ట్ ఛానల్ ఇలాగ పోయిందండి. ఫస్ట్ ఛానల్ అయితే ఎవరేం చేస్తారో మరి తెలియదు. కొంచెమైనా దయా మయా అని ఉండాలండి. అందరికీ కూడా సపోర్ట్ చేయాలి. నేనైతే అందరి లైవ్కి వెళ్తుంటాను. ఒక సిస్టర్ లైవ్కి వెళ్ళాను, తెలుగు సిస్టరే. నేను ఇలా వెళ్ళినంటే నాకు బ్లూ ఇచ్చేసింది, జాయిన్ అవ్వండి అనింది. అయితే వెంటనే నేను జాయిన్ అవుతే వెంటనే వీడియో కూడా పూర్తిగా పూర్తిగా చూడకుండా ఆల్ బెల్ ఐకన్ కూడా కొట్టరు. ఎలాగో ఒకరికి చేసిస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత సబ్స్క్రైబ్ చేసి అన్సబ్ చేస్తారండి. ఇలా ఉండకూడదండి. అందరూ కూడా కష్టపడుతుంటారు. అందరిది కూడా ఆశ ఉంటుంది. నేను ఫలాలు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలి, మాకు కూడా ఇలాగ అందరికీ కూడా ఆశే కదండి ఉంటుంది. ఒకలాస ఎందుకు తీయడం. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాను ఆ సిస్టర్ లైవ్కి. తినగా అందరికీ నాకని నేను ఆవిడ సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. సిస్టర్ నేను చెప్పడానికి వెళ్ళాను. సిస్టర్ నాకు నా లైవ్లోకి ఎవరు రావడం లేదు సిస్టర్, నేనైతే అందరి లైవ్కి వెళ్తుంటాను. అందరి లైవ్కి వెళ్ళాలి, అందరికీ కూడా సపోర్ట్ చేయాలి నాకంటుంది. నేననే అందరి లైవ్కి వెళ్తుంటాను సిస్టర్, మీరు నాకు అనొద్దండి, మీరు ఇంత పెద్దోళ్ళు, మాకు తల్లిలాటోళ్ళు, మీరు నాకంటున్నారు. వాళ్ళకి కూడా మీరు అనండి, మీ లైవ్కి ఎవరైతే వెళ్తుంటారు వాళ్ళకి కూడా మీరు చెప్పండి, మీరు అలాగా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ ఇవన్నీ నాకంటుంది. నేనెందుకండి చేస్తాను. నా ఛానల్కి ఎవరైనా జాయిన్ అవుతే నేను న్యాయంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటాను. తర్వాత న్యాయంగా ఒక్కొక్కసారి టైం కుదరదండి. టైం కుదరకపోతే నేను ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12 అవ్వడానికి వస్తుందండి. 12 అవ్వడానికి 5 నిమిషాలు. నాకు లైవ్ కూడా దిష్టి ఉంటుంది కదండి, దిష్టి చాలా డేంజర్ అండి. దిష్టి చాలా డేంజరు. వాళ్ళు దిష్టి తగిలిస్తుంటారండి. వాళ్ళకి మనకు అర్థం చేసుకోరు. వాళ్ళ ఛానల్ మోనో అయిపోయింది, ఇతరులకి సలహాలు ఇస్తారు వాళ్ళు. ఎందుకండి, ఇతరులకి బతకనియాలి, ఇతరులు బతకాలి, ఒకళ్ళు దాంట్లో జోక్యం తీసుకోకూడదు. వాళ్ళకి ఎందుకండి, మనకి టైం ఎప్పుడు కుదిరితే అప్పుడే కదా లైవ్ చేస్తారు. వాళ్ళకి ఎందుకు చెప్పండి. మీరైనా న్యాయంగా మాట్లాడండి. ఇప్పుడు నా సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉందండి. ఫస్ట్ అయితే 538 ఉండేది. మరి ఎవరేం చేశారో తెలియదండి. అంత కష్టపడాను నేను. చెయ్యి కూడా నాకు కాలిపోయిందండి. చెయ్యి కూడా నేను వీడియో తీస్తున్నాను, నా చెయ్యి కూడా కాలిపోయింది. కొంచెమైనా దయామయ అని ఉండాలండి ఎవరికైనా. దయామయ ఉండదు, సలహాలు మాత్రం ఇచ్చిస్తుంటారు అందరూ. వాళ్ళకి
లైవ్కి వెళ్ళొద్దండి, ఇలా సపోర్ట్ చేయకండి, ఏదేదో అంటుంది. మరి వాళ్ళు కవర్ ఏమంటారండి చెప్పండి. ఇక్కడైతే నా దొండకాయ ఏగుతుందండి, ఇంకా ఏగలేదు. ఏగితేనే ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి, ఏగుతుంది దొండకాయ ఈ వీడియో నచ్చితేనే మీకు లైక్ చేయండి, ఓకేనా. జబర్దస్తి. ఇప్పుడు ఇందులో మసాలా వేస్తున్నానండి. ఏపుడులోని కొంచెం ఏగింది, ఎక్కువగా కాదు, ఎక్కువ ఏగలేదు, కొంచెం ఏగింది. పచ్చి పచ్చిగా ఉందండి, ఇంకొంచెం ఏగాలి. దొండకాయ ఏగడానికి గంటల కొద్ది అవుతుందండి, చాలాసేపు అవుతుంది. ఇక్కడైతే పప్పు బాగా ఉడికిపోయిందండి. సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తున్నానండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నా మనసు చాలా బాధపడిందండి, చాలా బాధపడింది. ఫస్ట్ నా సబ్ ఇది 181. తర్వాత కొంతమంది లేట్ చేస్తున్నారంటే వాళ్ళు సబ్ చేసుకొని చేసిస్తున్నారు. ఆ మాటే నేను చెప్పడానికి అని వాళ్ళు లైవ్కి వెళ్ళాను. ఓన్లీ నా లైవ్కి వస్తారు కదా, కొంచెం ఒక 5 minutes 10 minutes సపోర్ట్ చేస్తే ఏమవుతుందండి. పోలే అందరూ కూడా కష్టపెడతారు యూట్యూబ్లోని, కొంచెమైనా సపోర్ట్ చేయాలి కదండి. నేను ఆ మాట చెప్పడానికి అని వెళ్ళాను, తిరిగి నాకంటుంది మీరు ఇలాగా సబ్ చేసుకొని చెయ్యొద్దండి అంటుంది. నేననే అరే అదే అక్క, నేనెందుకు సబ్ చేసుకొని చేస్తాను, మీరు నాకంటున్నారేంటి, మీకు నేను సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను, పెద్దవాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, మీరు అలా మాట్లాడకండి, మీ చెల్లి అయితే మీరు అలా మాట్లాడతారా అని. తర్వాత నాకేదేదో ఇలా టైంలోని సలహాలు ఇస్తుంది, నువ్వు ఇలాగ లైక్ చేయొద్దు, ఇలా లైక్ చేయొద్దు, ఈ టైం చేయి, ఆ టైం చేయి. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలో నేను నడాలండి, మీరే చెప్పండి న్యాయంగా. ఇప్పుడు అందరికీ హౌస్ వైఫ్ అనేక బోల్డ్ పనులు ఉంటాయండి, బట్టలు ఉతుక్కోవడం ఉంటుంది, టిఫిన్ చేయడం ఉంటుంది, ఇల్లు తోడడం ఉంటుంది, పూజ చేయడం ఉంటుంది. వాళ్ళకి ఏటి తెలుస్తుందండి, వాళ్ళైతే ఫ్రీగా ఉంటారు, పెద్ద ఇంటోళ్ళు. తర్వాత వాళ్ళకి అయితే పని మనుషులు ఉంటారు, వాళ్ళ ఇంట్లోని అన్నీ చేసిస్తారు. ఇతరుల బాధలు అర్థం చేసుకోవాలి కదండి. వాళ్ళు చెప్పిన మాటలో నేను నడాలా చెప్పండి, మీరే న్యాయంగా ఆలోచించండి. ఇల్లు గోడమాలు తొడము, తెడుగొడ్డు పెట్టడము, పూజలు చేయడము, పునస్కారాలు చేయడం, ఎన్నెన్నో పనులు ఉంటాయండి హౌస్ వైఫ్లకి. ఇప్పుడు నాకే కాదు,
ఇండియాలో మొత్తం హౌస్ వైఫ్లు ఎంతమంది ఉన్నారు, జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయలేని వాళ్ళు ఉన్నారు, బయట కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సలహాలు ఇచ్చుకొని ఉంటారా ఆవిడ? చెప్పండి మీరు. అలాగా ఇతరుల లైఫ్లో ఇంటర్ఫేర్ చేయకూడదండి. ఒకరి లైఫ్లో ఇంటర్ఫేర్ చేయకూడదు. పోలే సమయం ఎలా దొరికితే అలాగే కదండి చేస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లో నేను నడిస్తే, మరి నేను అందరి లైఫ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తే మరి నేను ఎప్పుడు చేస్తానండి? ఇప్పుడు నేను మొన్న టైం ఫ్రీ దొరికిందను ఉదయం నేను 6కి లైవ్ ఆన్ చేశాను. అప్పుడు చాలా మందులు ఉడుకుబోతోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం ఉడుకుబోతోళ్ళు ఉంటారు. మనం ఒకరు సక్సెస్ చూసి వాళ్ళకి బర్దాస్ అవ్వదు. ఎందుకంటే అమ్మో ఈ ఛానల్ ముందుకెళ్ళిపోతుంది నాది ఇళ్ళకి ఎప్పుడూ ఉండకూడదండి. ప్రతి ఒక్కరికి భగవంతుడు మనుషులు చేశారు. మనుషులు అనేక మంచి పనులు చేయాలి. వాళ్ళు పైకి వస్తే మేము పైకి వచ్చినట్టుగా, వాళ్ళ ఛానల్ సక్సెస్ అవుతే మా ఛానల్ కూడా సక్సెస్ అవునట్టుగా అని అనుకోవాలి. వాళ్ళు అనగా అనుకోరు. వాళ్ళకి ఏది తెలుస్తుంది ఇతరులు బాగా? చెప్పండి, మీరే న్యాయంగా చెప్పండి. సో ఫర్గెట్, నేను అవన్నీ మైండ్లో పెట్టుకోనండి. నా లైవ్కి ఎవరు వస్తే రాకపోనియండి, నాకు ఎవరు సపోర్ట్ చేయకపోండి. బట్ మీ ఛానల్ మాత్రం ఎప్పుడు కూడా మంచిగా నడాలి, మంచిగా ఇదవ్వాలి అని ఆ దేవుడితో కోరుకుంటున్నానండి. అంతకన్నా నేనేమి అనుకోను. హలో అండి, ఇగోటండి నాదైతే పప్పు రెడీ అయిపోయింది. పెసరపప్పు ఇంకా దొండకాయ వేపుడి చాలా కురుకురేగా ఉంది, బాగా ఏగిందండి. ఓకేనా? వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మూత పెట్టిస్తున్నాను. ఈ వీడియో నచ్చితేనే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి అందరికీను. అందరి ఛానల్ కూడా సూపర్ డూపర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని ఆ సాయిబాబాతో కోరుకుంటున్నాను. బాయ్.